నమస్కారం. ఈరోజు సఫల ఏకాదశి. ఈ సందర్భంగా విష్ణు సంబంధమైనటువంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా సఫల ఏకాదశి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణల చిత్రపటానికి తెల్లగన్నేరు పూలతో కానీ, నందివర్ధనం పూలతో కానీ, తుమ్మి పూలతో కానీ, జాజి పూలతో కానీ పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ పూలు మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు. అలాగే పూజ పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర పూజ చేసి విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి, అంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో భక్తులకి ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో మొక్కలు నాటటం, లేదా ఆలయంలో ఉన్న చెట్లకు నీళ్లు పోయటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం, ఇలాంటి విధి విధానం పాటిస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం పూర్తిగా ఉండలేని వాళ్ళు వండని పదార్థాలు, పాలు, పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు ఆహారం స్వీకరిస్తే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ సఫలమవుతాయి. విష్ణు కృప వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఈరోజు తులసి మాలికతో విష్ణు మంత్రం జపించిన, తులసి మాలిక ధారణ చేసి విష్ణు పూజ చేసిన విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని మనస్సులో వీలైనన్ని సార్లు పఠించుకోవటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కాబట్టి సఫల ఏకాదశి సందర్భంగా ఈ పరిహారాలు పాటించండి. అలాగే ప్రధానంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో భక్తులకి రావి ఆకులో గంధము ఉంచి వెన్నపూసతో పాటుగా దానం ఇవ్వండి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లేదా ధనుర్మాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో వచ్చే ఏకాదశి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయంలో రావి ఆకులో గంధం ఉంచి దాంతోపాటుగా వెన్నపూసతో కలిపి దానం ఇచ్చినట్లయితే సమస్త జాతక దోషాలు తొలగింపజేసుకొని విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాలు పాటించండి. విష్ణు అనుగ్రహానికి పాత్రలు కండి.